ఏ డీలర్ సేల్స్ an article by allowing a 20% discount on its market price and still gains 12% profit. If the cost price of the article is 750, then its market price. మనకు కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సర్టెన్ అలోయింగ్ 20% డిస్కౌంట్ ఉంటున్నాడు, అయినా కూడా 12% ప్రాఫిట్ గెయిన్ అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేది 750 రూపీస్ అయినప్పుడు మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ 12%. ప్రాఫిట్ ఎంత అవుతుంది? 750 ఇంటూ 12/100. 25 3 0 జా, 25 4 జా, 4 1 జా, 4 3 జా. ప్రాఫిట్ అనేది 90 రూపీస్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అంటే 750 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 840 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 840 రూపీస్ అయింది. బట్ ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది ఆఫ్టర్ డిస్కౌంటింగ్ ఆఫ్ 20%. డిస్కౌంట్ పర్సంటేజ్ 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ అంటే 100% మార్కెట్ ప్రైస్ అనుకుంటే 20% డిస్కౌంట్ అంటే 80% సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ 80% ఈజ్ ఈక్వల్ టు 840. అప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 840 ఇంటూ 100/80. 20 5 జా, 24 జా, 4 1 జా, 4 2 జా, 1 జా, 0 జా, 21050 ఈజ్ ఈక్వల్ టు 1050 రూపీస్. మనకు మార్కెట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ అనేది 1050 అవుతుంది.